అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూన్ 9, 10, 11వ తేదీల్లో ఈ 3 పేర్లు గల వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు. జాగ్రత్త. తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారండి. కాకపోతే కొన్ని పనుల వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో చాలా ఎక్కువగా మోసపోయారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పటికైనా తులారాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక మీకు గ్రహాల అనుకూలం వల్ల అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక స్నేహితులు, కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క సానుకూలం, వారి యొక్క సహాయాలు కానీ ఏవైనా కానీ మీకు కొత్త సానుకూలమైన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. గతంలో మీరు డబ్బుకి ఇలా ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలను మీరు చూశారు, ఎన్నో నష్టాలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి కష్టం నుంచి, ప్రతి నష్టం నుంచి కూడా మీకు డబ్బుకి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి డబ్బు చేతిలో నిండుగా ఉంటుంది. అవసరాలకు మించి డబ్బు మీ చేతిలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కువగా ఖర్చులైతే అస్సలు చేయకండి. ఇక మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఆ పనులు ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే తులారాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆ పనులు ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడు కూడా అంటే ఆ పనులు చేసేటప్పుడు మీ యొక్క పనులలో ఆటంకాలు తీసుకురావాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని తొక్కేసేయాలని చెప్పి ఒక 3 శత్రువులు అయితే చూస్తూ ఉన్నారండి. మీకు శత్రు నష్టం కూడా 15 రోజుల్లో జరగబోతుందన్నమాట. కాబట్టి ఆ యొక్క శత్రువులు అనేది మిమ్మల్ని చిన్న చిన్న మంత్రతంత్రాల ద్వారా మీరు చేసే పనులకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. నిమ్మ పండుని మంత్రించి మీరు వెళ్ళే దారిలో వేస్తూ ఉంటారు. కాబట్టి నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త చూసుకొని నడవడం, కింద చూసుకొని కాస్త అమావాస్య సమయంలో చూసుకొని రావడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే వారి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మీరు ఎదుగుతున్నారని, మిమ్మల్ని ఎలాగైనా డౌన్కి తీసుకురావాలి అని, మీకు నష్టాలను కలిగించాలి, మీకు కష్టాలను కలిగించాలని చెప్పి వాళ్ళు మెయిన్ టార్గెట్ అన్నమాట. కాబట్టి ఆ శత్రువులు మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు నా యొక్క ఎదుగుదలను చూడలేకపోతున్నారు, నా నాశనాన్ని కోరుకుంటున్నారు, నేను నా సర్వనాశనాన్ని అయిపోతే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారని అటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. కాస్త ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇక మీ శత్రువులు ఎక్కువగా వచ్చేసి ఈ 3 లెటర్స్తోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మొదటి లెటర్స్ వచ్చి RSV. ఈ 3 లెటర్స్తో వాళ్ళ పేర్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ వ్యక్తులు ఎవరో మనసులో మీరు పెట్టుకోండి. ఆ యొక్క వ్యక్తుల ద్వారా మీరు ఎలా చేయబోతున్నారో అనేది డైరెక్ట్గా అడగవద్దు. ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే పనిని వారితో అస్సలు షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఆ విషయం వారికి ముందే తెలుస్తుంది. ఆ పనిని ఎలాగైనా వారు కాకుండా చేయగలుగుతారు. కాబట్టి మీరు చేసే పని ఏది కూడా వారికి చెప్పకూడదు. చేసే పనులు ముందుగానే వారితో మీరు డిస్కషన్ చేయకండి. వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారితో జాగ్రత్తగా ఉండండి. చేసే పనులు ముందుగానే వారికి తెలియపరచకండి. వారికి పర్సనల్ విషయాలు అస్సలు చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. మా దగ్గర ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది, నెక్స్ట్ ఈ స్టెప్ చేస్తున్నామని చెప్పి అస్సలు చెప్పేయకండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు వారికి కలుగజేసిన వారు మీరే అవుతారు. ఇంకా వచ్చేసి అనవసరమైన ఖర్చులను, వస్తువులను కొనడం మీరు కొంచెం మానుకోండి. ఈ అనవసరమైన వస్తువుల పట్ల మీకు కొంచెం ఆసక్తి అనేది చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ ఆసక్తిని కొంచెం తగ్గించుకొని కాస్త డబ్బును సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే కొంచెం చేయండి. డబ్బు అంటే ఎంత శక్తో తెలుసా? మనిషికి అది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వచ్చేసి ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేయించుకోవడం, శివాలయ ప్రాంగణంలో కాసేపు ధ్యానంలో కూర్చోవడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల మీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ఇంకా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. మనసులో సంకల్పించుకొని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. ఇక ప్రతి శనివారం మీరు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. మీ యొక్క జాతక దోషాలు, మీకున్నటువంటి గ్రహ దోషాలు, శని దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా
తొలగిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. కుటుంబం పరంగా చాలా బాగుంది. భార్యాభర్తల మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా కూడా చాలా బాగుంది. ఇంకా అతిగా మాట్లాడకండి. ఎవరితో అతిగా మాట్లాడడం అనర్థాలకు దారితీస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని అయితే మీరు కొంచెం గుర్తుంచుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే తులారాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.